ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషి యజ్ఞ భాగంగా అనేకమైనటువంటి అనుష్ఠానాలు, శుభకర్మలు నేను తెలియచేస్తూ ఉన్నాను. వాటిని ఆచరించి తరించేవారు, విని సంతోషించేటటువంటి వారు, విన్న తరువాత అయ్యో మనం చేయలేకపోతున్నామే అనేటటువంటి వారు, ఇవన్నీ కూడా ఉత్తొత్త మాటలేనండి, ఏదో వారికి టైంపాస్ కాకుండా ఇలాంటివి చెప్తుంటారు అని కొట్టిపారేసేటటువంటి వారు అనేక మంది చూస్తుంటారు వీడియోస్ని. లోకో భిన్న రుచి అన్నారు. ఒక విషయము అందరికీ రుచించాలి అనేటటువంటిది సృష్టిలో జరగదది. నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపిస్తుంది, నీకు పూజనీయమైనటువంటిది నాకు హేళన అనిపిస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇది కనుక ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతిరోజు అనేక మంది పుణ్యాత్ములు ఒక్కొక్క అంశం మీద వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ స్వల్పమైన అనుష్ఠానం అన్నది లేకపోతే మన జీవితాలు ఉద్ధరింపబడవు. అర్థమవుతుంది. కనుక దైవం పట్ల నువ్వు ఆసక్తి, ప్రేమ, భక్తి చూపాలి. వ్యాపార దృష్టి అనేది దైవం పట్ల వర్తించకూడదు. నేటి సమాజం ఎలా తయారైందంటే, పలానా దగ్గరికి వెళ్తే పలానా కోరిక తీరుతుంది, పలానా దగ్గరికి వెళ్తే అది తీరుతుంది అని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రాణాలను కోల్పోయే స్థితికి దిగజారిపోయినాం మనం. నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. కనుక ఎక్కడో ఓ రంధ్రంలో దూరితే మోక్షం వస్తుంది అనేది ఒక వెర్రి. మోహం క్షయించటమే మోక్షం. మోహం క్షయించాలంటే ఏం చేయాలి? పదార్థం యొక్క, ప్రపంచం యొక్క వాస్తవికత నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ పదార్థం పట్ల కావచ్చు, ఆ వ్యక్తి పట్ల కావచ్చు, ఆ విషయం పట్ల కావచ్చు, మోహం ఏమవుతుంది? క్షయిస్తుంది. ఆ మోహం అనేటటువంటి దానివల్లనే మనం అనేక కర్మలు చేసి కర్మజాలంలో చిక్కుని దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఇది చెప్పటకు సులభంగానే ఉంటుంది. మోహగ్రస్తుడమైనావా? ఇవ్వటం ఏమిటండి? 99.99 మంది మోహగ్రస్తులే. వారు సన్యాసాస్త్రంలో ఉన్ని, గృహస్థాస్త్రంలో ఉన్ని, వానపత్రాస్త్రంలో ఉన్ని. అమోహం వీడలేము మనం. అది వీడినావా నీ జన్మ ధన్యమవుతుంది. ఇక జ్ఞాన మార్గంకి వస్తే నువ్వు ఏ సత్యాన్నైతే నువ్వు వెతుకుతున్నావో ఆ సత్యం నీవై ఉన్నావు అన్న సంగతి నువ్వు విస్మరిస్తున్నావు. ఇప్పుడు నేను ప్రపంచమంతా ఎతికారనుకో, మండే లక్ష్మీ నరసింహారావు ఎక్కడుంటాడండి అని నేను ఎతికినాను అనుకో, నన్ను ఏమంటారు? పిచ్చివాడంటారు కదా. నన్ను నేను బయట ఎంతసేపు ఎతుకుతాను?
ఎన్ని దేశాలు వెతికితే నేను లభిస్తాను? నేను స్వయం సిద్ధంగా ఉన్నాను. కనుక అనుష్ఠానము అనేటటువంటిది అత్యంత ప్రధానమైన అంశంగా మీరు గ్రహించాలి. మీకు తెలుసు తెలీదో ఒక అనుష్ఠానం చేశారనుకో, ఏం లాభం లేదని మాత్రం అనకూడదు సుమా. నువ్వు అనుష్ఠానం చేసిన అనుక్షణం నుండి, ఆ క్షణం నుండి ఆ నీడ నీతో, ఆ ఫలితం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆలస్యం అవుతుంది, అంత మాత్రం చేతన నిరుత్సాహం పడకూడదు. ప్రతి కర్మకు ఫలితం ఉండే తీరుతుంది. అలాని ఒక్క క్షణం కూడా నువ్వు కర్మ చేయకుండా ఉండటం సాధ్యపడదు. కనుక కొన్ని తిథిలు, కొన్ని వారాలు కలిసి వచ్చినప్పుడు మనం చేసే అనుష్ఠానం చాలా బలాన్ని నీకు చేకూరుస్తుంది. అట్టి అనుష్ఠానంలో ఈ యొక్క ఆషాఢ మాసం బహుళ పక్షం షష్ఠి తిథి మంగళవారము 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖు. ఏం చేయాలి? ఇక్కడ మీకు 2 అనుష్ఠానాలు నేను చెప్తాను. ఒకటి షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే అందరికీ తెలుసు మనకి. కానీ ఆ తిథికి ఒక దేవి ఉంది, షష్ఠి దేవి అని అంటారు. ఆ షష్ఠి దేవిని ఆనాడు ఆరాధించేవనుకో నువ్వు, షష్ఠి రోజు, ప్రతి షష్ఠి, అది శుక్లపక్షం కావచ్చు, బహుళపక్షం కావచ్చు, ప్రతి మాసం కావచ్చు, ఆ షష్ఠి తిథి నాడు అమ్మవారిని నువ్వు, ఒకవేళ మంగళవారం వచ్చిందంటే సంతోషం, రాలేదా షష్ఠి వచ్చింది కదా, అది చాలు. కానీ ఈ 4వ తారీఖు షష్ఠితో కూడుకున్నటువంటి మంగళవారం కూడా వచ్చింది కనుక బహుళపక్షంలో కేవలము ప్రాతకాలం కానీ సాయంత్రం కాలం కానీ భక్తి శ్రద్ధతో ఈ షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణం చేసావనుకో, అనేక సంవత్సరాల నుండి పీడింపబడుతున్నటువంటి కుజదోషాలైతేనేమి, వివాహం కాకుండా ఇబ్బంది పడేటటువంటి వారైతేనేమి, అనారోగ్యంతో బాధపడేటటువంటి వారైతేనేమి, సమస్యలతో సతమతమయ్యేటటువంటి వారైతేనేమి, ఈ సమస్యలే మాకేమి లేవండి, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము అనేవారు కూడా ఉంటారు. ప్రపంచం కదండి. అలాంటి వారు పూర్వజన్మ కృతంతో అనేక కర్మలు చేసేటటువంటివి, మురికి పాపము అనేది ఒకటి ఉంటుంది. ఆ పాపము ప్రక్షాళన కావాలి అనుకున్నటువంటి వారు, అలాగే నీ ఇంట్లో చిన్నారులు ఉంటారు, బాలారిష్ట దోషాలు ఉండేటటువంటి వారు, వారైతేనేమి, ఒక్కటేమిటి, ఏ సమస్యతో మానవుడు సతమతమవుతుంటాడు, ఆ సతమతమయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారము ఈ షష్ఠి తిథి నాడు నువ్వు చేసేటటువంటి షష్ఠి దేవి స్తోత్రం. నెలకు 2 షష్ఠులు వస్తాయి, శుక్లపక్షంలో బహుళపక్షం. నెలకు 2 సార్లు కూడా మేము చేయలేమంటే ఇక నరజన్మ వృద్ధ అని నా అభిప్రాయం. కనుక ఇది చాలా గూఢమైనటువంటిది షష్ఠీదేవి స్తోత్రం అనేది. మనకు నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః, శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః, వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః, సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవి నమో నమః.
ఎంత అద్భుతమైన వాక్యాలు దీంట్లో ఉన్నాయో. ఇవి కేవలం మనకు ఎన్ని శ్లోకాలంటే 16 శ్లోకాలు. ఈ 16 శ్లోకాలను చదివిన తర్వాత ఆ షష్ఠీదేవిని నమస్కారం చేసుకుంటారు. జయదేవి జగన్మాత జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీ దేవతి అని అర్థమవుతుంది. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి షష్ఠీదేవి స్తోత్రాన్ని దొరుకుతుంది. ఈ రోజుల్లో దొరకదు అనేటటువంటి ప్రసక్తి లేదు. చక్కగా ఆ షష్ఠీదేవిని స్తోత్రాన్ని తీసుకొని ఆ రోజు ప్రాతకాలం తలస్నానం చేసుకొని లేదా మామూలు స్నానమన్నా చేసి పూజా మందిరంలో పూర్తిగా ధూపదీప నైవేద్యాలతో ఈ స్తోత్రం చదువుకొని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్తారని ఆశిస్తూ ముందుగానే మీకు చెప్తున్నా. మరొక సాధన ఇది. ఆ రోజు షష్ఠి కదండి, కుమార షష్ఠి, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, మంగళవారం వచ్చింది కనుక కుమారస్వామిని వల్లి దేవసేన సమేత కుమారస్వామిని దర్శించుకొని అభిషేకం చేసుకొని ఆనందంగా గడపొచ్చు ఆ రోజు ఆలయాలకి దర్శించుకొని. లేదు మాకు ఆ ఆలయాలు లేవన్నీ అనేటటువంటి వారు స్వగృహంలోనే కవచం అన్న, నేను పూర్వం కూడా చెప్పినాను, కవచానికి చాలా శక్తి ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్న జాకెట్టు నీకు ఇంకా బుల్లెట్తో భయమే ఉంటుంది. అలాగే భగవత్ సంబంధమైనటువంటి కవచాలు కూడా ధరించినటువంటి వాడికి ఏ రుగ్మతలు కూడా వాడిని ఏమీ చెయ్యలేవు, ఎదుర్కొంటా. అలాంటిది ఉత్కృష్టమైనటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం. నేను పూర్వం చెప్పినట్టు గుర్తు నాకు. ఆ కవచాన్ని మీరు కరన్యాసము, అంగన్యాసము, ధ్యానము వీటితో మీరు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కవచం కానీ ఒక్క పర్యాయం దేవాలయ ప్రాంగణంలో చేసావా మహాపుణ్యం, ప్రతినిత్యం చేస్తున్నవా మహాపుణ్యం. సమస్త దుఃఖాలు తొలగిపోతాయి, మనోవాంఛలు నెరవేరుతాయి. భగవత్ అనుగ్రహం అనేది లేదనుకోండి మనం ఏమి ముందుకు వెళ్ళలేమండి. మనం చూడండి, తిన్న ఆహారం చూడండి ఎలా మనకు పచనం గావింపబడుతుందో మనకు తెలుస్తుందా? లేదు. భగవత్ శక్తి లేకపోతే అది పచనం జరుగుతుందా? జరగదు. అగ్ని ఏమవుతుంది? కాల్చేస్తుంది. జఠరాగ్ని అనేది కాలుస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రయ ప్రాణాపాన సమాయుక్తం పచానాం చతుర్విధమని పరమాత్మ గీతలో చెప్తాడు. మానవుడు భుజించేటటువంటి బహ్య బోహ్య లేఖ్య చోహ్య పదార్థములను జఠరాగ్ని స్వరూపుడని నేను పచనము గావించుతున్నాను. ఆ మహాశక్తిని కనపడుతుందా? నీలో ఉండి ఎంత పనిచేస్తుంది. వాడి శత్రువైనా మిత్రుడైనా నాస్తికుడైనా ఎవడైనా భగవంతుని మేము నమ్మము అన్నటువంటి వాడికి కూడా జీర్ణక్రియ పనిచేస్తుంది లేదా? నమ్మటం లేదనేది నీ కర్మ, నీ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. కనుక అలాంటి భగవత్ శక్తి నాలో నిక్షిప్తమై ఉంది అనేటటువంటి భావంతో ఈ కవచాన్ని నువ్వు పారాయణం చేసావు అనుకో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కవచాన్ని, నీకెంతో రక్షణ కలిగిస్తుంది. కనీసం ఆ మంగళవారంతో కూడుకున్నటువంటి షష్ఠీ నాడైనా పారాయణం చేసి తరించండి. ఇక అంగారక స్తోత్రం ఒకటి ఉంది. ఇది అంగారక కవచం కూడా అంటారు. అనేక మంది ఈ కుజదోషంతో బాధపడేటటువంటి వారు, దీర్ఘకాలికమైన రోగంతో బాధపడేటటువంటి వాడు, వీరు కూడా అంగారక కవచాన్ని కూడా పారాయణం చేయొచ్చు. ఇది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది. హృదయానికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా నశించిపోతాయి.
డాక్టర్ల చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. సర్వ హృదయ రోగాల నుండి నిన్ను ముక్తిని ఇస్తుంది. అంటే దీర్ఘమైన రోగాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ ఒకసారి అంటే ఏందనుకో అయిపోయింది కదా. అలాంటి ఆ రోగాలు, భయంకరమైన రోగాల నుండి ఉపశమనం కావాలి, లేదు మాకు ఫ్యూచర్లో రాకూడదు, ముందు జాగ్రత్తగా, అలాంటి వారు కూడా అంగారక కవచాన్ని, నేనేమి ఇప్పుడేం బ్రహ్మ రహస్యాలు ఏం చెప్పటం లేదు మీకు, నేను ఇవన్నీ లభించేవి. ప్రతి బుక్ స్టాల్కి వెళ్ళినా, లేదా మీకు ఉంటుంది కదండి, టెక్నాలజీ ఉంది కదా ఈరోజు, లేదో నెట్లో కొట్టుకుంటారు, చూస్తుంటారు. అదైతే నాకు తెలియదు అనుకోండి ఎట్లా చూస్తారనేది. నేను పురాతన గ్రంథాలు చదువుతుంటాను కనుక ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలు ఏదో మీకు తెలియాలని చెప్తుంటాను. ఇది నా అజ్ఞానం కావచ్చు, ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం లేదు. బయట ప్రపంచం ఎలా జరుగుతుందో తెలియదు, సెల్ ఫోన్ ప్రపంచం ఎట్లా ఉంటుందో కూడా తెలియదు, దీంట్లో ఎన్నెన్నో ఉన్నాయో నాకు తెలియదు. మాకు పురాతన గ్రంథాలే ఆధారం. వాటిని చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఓ మంచి విషయం కనిపించింది అనుకోండి, అయ్యో ఇదేదో బాగుంది చెప్తే బాగుంటుంది అని చెప్తాను. కొంతమంది ఏం చేస్తారు, స్వామి ఇది నెట్లో ఉంది స్వామి మేము వాడుతారు. దివ్యంగా నాయన చదువుకో, దివ్యంగా ఆచరించు. స్వామి నెట్లో చూసాను దొరకలేదు, ఆ విషయాన్ని నాకు కొద్దిగా పంపినంటే వెంటనే నేను పంపిస్తాను. నేను పంపిలా మీకు హృదయం ఇచ్చి చేసుకొని చెప్పండి. ఎవరికైనా అలా చేశానా, పంపనండి, ఇవ్వనండి, నేను పంపిస్తాను. కనుక నేను చెప్పింది ఇప్పుడేంటి, ఒకటి షష్ఠీ స్తోత్రం, మరొకటి సుబ్రహ్మణ్యేశ్వర కవచము, అంగారక కవచం. ఈ మూడుని 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు 2026 అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. ఆ ముహూర్తానికి అంత బలం ఉంటుంది. ఆ బలం చేత రోగ విముక్తి, దారిద్ర్య విముక్తి, పాప విముక్తి, పరమాత్ముని యొక్క అనుగ్రహ ప్రాప్తి, మనశ్శాంతి, సుఖము, పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఒకటేమిటి, నువ్వు ఏదైతే వాంఛిస్తున్నావో ఆ వాంఛితాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి ఒక దివ్యమైన ముహూర్తము మనకు మంగళవారంతో కూరుకున్న షష్ఠిని అందరూ సద్వినియోగం చేసుకోండి. స్వామి ఈ స్తోత్రం నాకు దొరకలేదు అన్నటువంటి వారు మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే 9966690246కి మీకు నేను ఆ పుస్తకంలో ఉన్నటువంటిది ఫోటో తీసి పంపిస్తాను. చక్కగా మీరు దాన్ని ప్రింటౌట్ తీసుకొని భద్రపరుచుకొని సాధన చేసి తరించండి నాయన. వాక్కు భగవంతుడు మనకు అందుకే ఇచ్చినాడు, మన మనోభావాలని వ్యక్తం చేసేదానికోసంగా, ఆ పరమాత్మను స్తుతించేదానికి ఒక మంచి సాధన వాక్కుతో కర్మ చేయటం. ఈ వాక్కుతో కర్మ చేయటం అనేది చిన్న విషయం కాదు. ఇది అనుభవంలోకి వస్తే మీకు అర్థమవుతుంది. ఎంతో ఉత్కృష్టమైనటువంటి సాధన ఇది, వాక్తో ద్వారా కర్మ చేయటం. కేవలం అడ్డదుడ్డంగా మాట్లాడి ఈ వాక్శక్తిని అవమానం చేయకూడదు. ఏది సత్యమో అదే పలకాలి. అసత్యం వైపుకి నాలుకని పోనీకూడదు. భగవన్ నామాన్ని ఉచ్చరిస్తున్నారు, వీలైతే మంచి మాట చెప్పు, వీలు పడలేదా మౌనం వహించు. కనుక ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఆ యొక్క మంగళవార షష్ఠిని అందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తూ, శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.